ఉపాధికి నీడ కరువు. ఉపాధి కూలీలకు పనిచేసే ప్రాంతాలలో మంచినీరు, టెంటు, వసతులు కల్పించాలి అని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం బండి ఆత్మకూరు వారు కోరారు. మండలంలోని పార్నపల్లి గ్రామంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల కార్యదర్శి డేవిడ్, సిఐటియు నాయకుడు రాజు, రత్నమయ్య కూలీలు పనిచేసే చోట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి డేవిడ్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత వేడి నమోదు కావడంతో ఎండకు తాళలేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, కూలీలకు వడదెబ్బ తగిలే ప్రమాదాలు ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి పనిచేసే ప్రాంతంలో మంచినీరు, టెంటు, మజ్జిగ పంపిణీ చేయాలని, కూలీలకు హాజరు వేసుకోవడానికి పనిచేసే ప్రాంతంలోనే ఫోటో యాప్ తీయాలని, ఆ విధంగా యాప్ను మార్పు చేయాలని కోరారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ 200 రోజులు పని దినాలు, కనీస కూలీ 600 ఇవ్వాలని, వడదెబ్బ ప్రమాదాలకు గురైనప్పుడు కూలీలకు ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని, ఉపాధిని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, మేటీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పని కరువులో మాకు ఈ 3 నెలల పాటు 100 రోజులు పని పెట్టని ఆ రోజు పార్లమెంట్లో ఒక చట్టం చేసినారు. ఆ చట్ట ప్రకారమే మనం అడుగుతున్నాం. అందుకోసం మీరందరూ కలిసి కట్టుకోండి, చేసుకుని వచ్చి మనం ఏదైనా సాధిస్తాం. నిన్న ఏ కోడూరులో పని పెట్టలే, నిన్న ఎండిఓతో మాట్లాడుతాం. మీ ఊళ్ళో కూడా అడిగినా చాలా సార్లు, కానీ మన వాళ్ళు రాకుంటున్నారు. మాకు వద్దు పనైనా ఏమో ఆ తాక నొప్పి. ఇప్పటికైనా కానీ వాళ్ళ రాజకీయాలు ఎవరైనా మనకు సంబంధం లేదు. మన కూలీలం ఐక్యత ఉండాలా, మన పని కావాలా, వాళ్ళకి అన్నీ జరుగుతాయి, మనం అడుగు ఏం జరగవు. అందుకోసము మనమందరము రేపు ఎప్పుడైనా కానీ పిలిచినప్పుడు మీకు వచ్చి ఆ యొక్క ధర్నా కానీ మన కూలీ సమస్యల పైన కానీ ఎప్పుడైనా మీరు రావాలని కోరుతున్నాను.